గుంటూరు డివిజన్ పరిధిలో నల్లపాడు రైల్వే లైన్ మనం చూస్తున్నాం. గుంటూరు బీబీ నగర్ లైను త్వరలో డబ్లింగ్ పనులు ప్రారంభం చేస్తారు. ప్రస్తుతం సింగిల్ లైన్ మాత్రమే ఉంది. ఇక్కడ రైతుల నుంచి కొన్ని భూములు సేకరించి పనులు ప్రారంభించాల్సి ఉంది. అయితే ఇందుకు సంబంధించిన నిధుల ప్రక్రియ బడ్జెట్ శాంక్షన్ చేశారు. సికింద్రాబాద్ నుంచి బీబీ నగర్ వరకు పనులు పూర్తి చేశారు. అయితే నల్లపాడు గుంటూరు, నల్లపాడు నుంచి బీబీ నగర్ వరకు, అంటే గుంటూరు నుంచి బీబీ నగర్ వరకు డబ్లింగ్ పనులు పూర్తి చేయాలన్నమాట. ఇందుకు సంబంధించిన భూసేకరణ పనులు చర్చలు జరుగుతున్నాయి. నల్లపాడులో ఎలక్ట్రికల్ లోకో షెడ్ నిర్మాణం చేస్తున్నారు. నల్లపాడు, బండారుపల్లి, మందపాడు, పెదకూరపాడు, సత్తెనపల్లి, ఈ విధంగా పిడుగురాళ్ళ ఈ లైన్లు మొత్తం డబలింగ్ లైన్లు వేస్తారన్నమాట. త్వరలో మందపాడు దగ్గర బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఈ విధంగా ప్రస్తుతం ఈ స్టేషన్లో ప్లాట్ఫారాలు పెంచడం, ప్లాట్ఫారాలని ఆధునీకరణ చేస్తున్నారు. త్వరలో ఈ డబలింగ్ లైన్ పనులు కూడా ప్రారంభం చేస్తారు. రెండో లైన్ నిర్మాణం కూడా ప్రారంభం చేస్తారని చెప్తున్నారు. అయితే ఈ గుంటూరు బీబీ నగరు, అంటే గుంటూరు సికింద్రాబాద్ లైన్లో ఈ పనులు పూర్తి అయినట్లయితే గుంటూరు నుంచి సికింద్రాబాద్కి 3 గంటల్లో చేరుకునే అవకాశం ఉంది. అంటే త్వరగా చేరుకోవచ్చు అనమాట రెండో లైన్ ఏర్పాటు చేస్తే. అది ఈ వాసులకి, ఇక్కడ గుంటూరు ప్రయాణికులకి సౌలభ్యంగా ఉంటుందన్నమాట. గుంటూరు బీబీ నగరు, నల్గొండ, సికింద్రాబాదు అక్కడ కొన్ని పనులు పూర్తి చేశారు. అయితే 248 కిలోమీటర్ల పొడవు అన్నమాట మొత్తం గుంటూరు నుంచి సికింద్రాబాద్ వరకు. దీనికి గాను 2853 కోట్లు అంచనా వేశారన్నమాట. ఈ పనుల నిమిత్తం 2853 కోట్లు కేంద్రం అంచనాగా వేశారు. అంటే రైల్వే శాఖ నిధులు కేటాయించారు. 3 విడతలుగా జరుగుతుందన్నమాట. అంటే ఇది నడికుడి కుక్కడం వరకు 47 కిలోమీటర్ల లైను, కుక్కడం నుంచి వెలుగొండ వరకు 75 కిలోమీటర్లు, నల్లపాడు నుంచి బెల్లంకొండ వరకు 56 కిలోమీటర్లు. ఈ విధంగా 3 సెక్షన్లో ఈ పనులు జరుగుతాయి. 575 కోట్లు నడికుడి కుక్కడం 47 కిలోమీటర్ల లైను, 700 కోట్లు కుక్కడం వెలుగొండ 75 కిలోమీటర్ల లైను, 600 కోట్లు నల్లపాడు బెల్లంకొండ 56 కిలోమీటర్ల లైను. ఈ విధంగా విభాగాలుగా చేసి 3 సెక్షన్లుగా ఈ పనులు ప్రారంభిస్తారన్నమాట. సికింద్రాబాద్ గుంటూరు సెక్షన్లో పగిడిపల్లి నుండి పనులు ప్రారంభించాలి. ఈ విధంగా పనులన్నీ పూర్తి చేసినట్లయితే 3 గంటల్లోనే గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్ళే అవకాశం ఉందన్నమాట. ఈ పల్నాడు వాసులు కానీ, గుంటూరు ప్రయాణికులు కానీ ఎవరైనా సరే త్వరగా వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏంటంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ వస్తే కొన్ని చోట్ల క్రాసింగ్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందనమాట. అందువల్ల అలాంటి అసౌకర్యం లేకుండా నేరుగా వెళ్ళడానికి రెండో లైన్ ఉంటే ఉపయోగకరంగా ఉంటుందని చాలామంది పల్నాడు వాసులు కానీ, గుంటూరు వాసులు కానీ చాలామంది గతంలో విన్నపాలు విన్నవించారు. ఈ దిశగా రైల్వే శాఖ అధికారులు త్వరితగతిన పనులు ప్రారంభించాలని అటువైపుగా బీబీ నగర్ వైపుగా పనులు ప్రారంభిస్తున్నారు. భూసేకరణ పనులు చేస్తున్నారు. ఇటు కూడా భూసేకరణ రైతుల నుంచి కొంత తీసుకుంటున్నారు, కొంత రైల్వే స్థలాలు ఉన్నాయి. ఏదైనా సరే పనులు వేగవంతం చేసినట్లయితే ఒక 2-3 సంవత్సరాల్లో ఈ లైన్ మొత్తం పూర్తి అవుద్దని ఒక అంచనా వేస్తున్నారన్నమాట. సుమారుగా 2 సంవత్సరాల్లో ఈ డబలింగ్ పనులు పూర్తి అవ్వాలని రైల్వే శాఖ వారు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా రైల్వే బడ్జెట్ కేటాయించారు కాబట్టి పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు. ఏదైనా విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే ప్రయాణానికి, గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్ళే ప్రయాణానికి సమయం కూడా కలిసి వస్తుందని, మైలేజ్ కూడా కలిసి వస్తుందని చాలామంది గుంటూరు మీదుగా సికింద్రాబాదు ప్రయాణాలు చేస్తున్నారు. ఎక్కువ మంది పల్నాడు వాసులు కానీ, కోస్తా వాసులు కానీ ఎవరైనా సరే ఇటు నుంచి వెళ్తే దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో ఇటు ప్రయాణాలు రాకపోకలు సాగిస్తున్నారు. దాదాపుగా ఇటువైపు కూడా చాలా ఎక్స్ప్రెస్లు నడుస్తున్నాయి ప్రస్తుతం. మరిన్ని నడిచే విధంగా చూడాలని కూడా ఇక్కడ ప్రయాణికులు కోరుతున్నారు. అంటే మద్రాసు నుంచి గుంటూరు, గుంటూరు నుంచి సికింద్రాబాదు నడుస్తున్నాయి చాలా రైళ్ళు. అదేవిధంగా ఈ లైన్లో రెండో లైన్ వచ్చినట్లయితే అసౌకర్యం లేకుండా ప్రయాణం సాఫీగా సాగిపోతుందని చాలామంది కోరుతున్నారన్నమాట. ఈ దిశగా పనులు త్వరలో ప్రారంభిస్తారని చెప్తున్నారు. మనం నల్లపాడు రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం.
గుంటూరు డివిజన్ పరిధిలో నల్లపాడు రైల్వే స్టేషన్ పరిధి అన్నమాట ఇది. గుంటూరు బీబీ నగర్ లైను పూర్తి అయినట్లయితే, డబులింగ్ పనులు పూర్తి అయితే ఈ ప్రాంత వాసులకి ఎంతో సౌకర్యంగా సౌలభ్యంగా ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ స్టేషన్లలో అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి సారించారు. అంటే ప్రతి రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారు, వసతులు కల్పిస్తున్నారు, ప్రయాణికులకి వసతిశాల నిర్మాణం చేస్తున్నారు, వైఫై సౌకర్యం కల్పిస్తున్నారు, మినరల్ వాటర్ అందిస్తున్నారు, ప్లాట్ఫారాలని పెద్దవి చేస్తున్నారు అన్నమాట. అంటే పొడుగు పెంచుతున్నారు అన్నమాట. పెద్ద పెద్ద ప్లాట్ఫారాలుగా ఈ స్టేషన్లో ఆధునీకరణ చేస్తున్నారు. ఈ విధంగా రైల్వే శాఖ ముందుకు వెళ్తుందనే చెప్పాలి. ఈ విధంగా గుంటూరు బీబీ నగర్ లైను పూర్తి అయినట్లయితే ఇటు నుంచి 3 గంటల్లోనే మనం సికింద్రాబాద్ చూడొచ్చు అన్నమాట. ఈ దిశగా రైల్వే శాఖ వారు టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు. పనులు త్వరలో ప్రారంభిస్తారని చెప్తున్నారు. ఏదైనా సరే విజయవాడ మీదుగా సికింద్రాబాద్ వెళ్ళేదానికన్నా గుంటూరు మీదుగా సికింద్రాబాద్ వెళ్ళటం తొందరగా వెళ్ళవచ్చు, మైలేజ్ కలిసి వస్తుంది, సమయం ఆదా అవుతుందని చాలామంది ఈ ప్రాంతవాసులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ప్రజాప్రతినిధులు కూడా ఇటీవల స్పందించారనమాట. వారి స్పందనకు అనుగుణంగా రైల్వే శాఖ వారు నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ కేటాయించారు కాబట్టి త్వరలో పనులు ప్రారంభిస్తారన్నమాట. పనులు ప్రారంభిస్తే దాదాపుగా 2 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని కూడా 3 దశల్లో నిర్మాణం జరుగుతుంది. 3 దశల్లో నిర్మాణం పూర్తి చేసినట్లయితే ప్రయాణికులకి సౌకర్యవంతంగా ఉంటుందని ఇక్కడ అధికారులు చెప్తున్నారన్నమాట. నల్లపాడు రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం. ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్లో ఈ రైల్వే శాఖ మరిన్ని లైన్లు ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకి వసతి సౌకర్యాలు కలుగుతున్నాయని కూడా చెప్పచ్చు అనమాట. దీనివల్ల రాకపోకలు ఎక్కువ సాగిస్తూ ఉంటారు. అదేవిధంగా గూడ్స్ లైన్కి కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఒక గూడ్స్ లైన్ వచ్చినప్పుడు మామూలు ట్రైన్లు కూడా ఒక్కోసారి ఆపుతున్నారు కాబట్టి అలా ఆగకుండా సపరేట్గా వదిలేయచ్చు అనమాట. ఈ విధంగా ప్రయాణికులకి అసౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా ఉండే విధంగా కొన్ని ఎక్స్ప్రెస్ లైన్లు కూడా త్వరలో ఈ లైన్లు వేస్తారని చెప్తున్నారు. గుంటూరు బీబీ నగర్ లైను పూర్తి చేయాలని రైల్వే శాఖ వారు ఆదేశాలు జారీ చేశారు. ఈ దిశగా త్వరలో టెండర్ల ప్రక్రియ కూడా పిలుస్తున్నారు. టెండర్ల ప్రక్రియ ప్రారంభం అయిపోయిన తర్వాత పనులు ప్రారంభిస్తారు. దాదాపుగా 2 సంవత్సరాల్లో ప్రాజెక్టు మొత్తం పూర్తి అవ్వాలని రైల్వే శాఖ నిర్ణయిస్తున్నారు. ఈ దిశగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్కి ఈ రైల్వే శాఖ ఈ విధంగా నిర్మాణాలు చేపట్టడం, డబుల్ లైన్లు వేయటం, రైల్వే స్టేషన్లు ఆధునీకరణ చేయటం, ఇలా చేయటం వల్ల సౌకర్యవంతంగా ఉంటుందని కూడా చాలామంది ప్రయాణికులు చెప్తున్నారు. ఏదైనా సరే భవిష్యత్తులో అమరావతి రాజధానికి మరింత సుందర నందనవనంగా ఉండాలంటే ఇటు కూడా ఒక లైన్ ఉంటే బాగుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే అమరావతికి ప్రత్యేకంగా ఒక లైన్ వస్తుంది కాబట్టి అమరావతికి తెలంగాణ నుంచి ఒక లైన్ వస్తుందన్నమాట. ఖమ్మం నుంచి నంబూరు వరకు ఒక లైన్ వేస్తున్నారు, పెద్ద లైను. అదేవిధంగా ఈ లైన్ కూడా పూర్తి అయితే కనెక్టివిటీ పెరుగుతుందన్నమాట. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి కనెక్టివిటీ పెరిగే విధంగా ఈ లైన్లు వేయటం ఎంతో సౌలభ్యంగా ఉంటుందని చాలామంది చెప్తున్నారు.